హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా గడ్డిని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. గడ్డి కూడా చాలా ప్రాంతాల్లో ఇష్టం ఉన్నట్టుగా పెరిగిపోతుంటుంది. దానికి ఏమి వేయవలసిన అవసరం లేదు, వాటర్ అవసరం లేదు, ఒక పొదలాగా అది పెరుగుకుంటూనే వెళ్ళిపోతుంటుంది. అది చాలా మంది కూడా గడ్డిని చాలా చులకనగా దీనివల్ల ఏం లాభం లేదనుకుంటారు. బట్ గడ్డి వల్ల ఎన్ని లాభాలు, ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని రకాల దీర్ఘకాలిక సమస్యల్ని ఇది ఏ విధంగా వాడడం వల్ల క్యూర్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ గడ్డిని కనుక తీసుకొని వచ్చి దంచి రసం చేసి ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి ఒక చెంచాడు మోతాదుగా కనుక స్త్రీలు తీసుకున్నట్లయితే అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సో ఏదైతే బహిష్టు ఉంటుందో కొంతమంది రెగ్యులర్గా రాదు, అలాంటి వారికి అది క్రమబద్ధీకరించడం అనేది జరుగుతుంది. అంటే మళ్ళీ రెగ్యులర్గా రావడం అనేది జరుగుతుంది. శరీరంలో ఎలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ ఉన్నా కూడా ఇది క్రమబద్ధీకరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాగే ప్రతిరోజు మగవారు కూడా తీసుకుంటున్నట్లయితే నరాల బలహీనత తగ్గిపోతుంది. మూర్ఛ వ్యాధి అంటే మూర్ఛ వ్యాధితో బాధపడే వారికి కూడా ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మానసిక రుగ్మతలు, కొంతమంది పిచ్చి పిచ్చిగా ఆలోచించడం, పిచ్చి పిచ్చి చేయడం ఇలాంటివి కూడా చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ గడ్డి యొక్క రసాన్ని తీసుకుని తాగినట్లయితే తప్పకుండా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి, ముక్కులో ఏదైనా పుండ్ల వల్ల కానీ ముక్కు నుండి రక్తం అనేది రావడం జరుగుతుంటుంది. ఇలా ముక్కు ద్వారా రక్తం వచ్చే వాళ్ళు ఈ గరకను దంచి దాని యొక్క పసరుని రోజు అటు ఇటు 2 ముక్కు రంధ్రాల కనుక ఒక్కొక్క డ్రాప్, ఒక్కొక్క చుక్క చొప్పున రోజు వేసుకుంటున్నట్లయితే ఈ ముక్కు నుండి రక్తం కావడం అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా రక్త మొలలతో బాధపడేవారు చాలా మంది కూడా మోషన్స్ వెళ్తూ ఉంటే మొలల ద్వారా రక్తం కారుతూ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది కూడా. ఇలాంటి వారు కూడా ఈ గడ్డిని దంచి ఈ రసాన్ని కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ రక్త మొలలు అనేవి కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది ఎగ్జిమా, ఎలర్జీ, దద్దులు, దురద ఒంటి నిండా, మెడ నిండా, ముఖం నిండా కూడా అవుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ గరకను తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఈ ముద్దకు సుమారుగా అంటే సరిపడేంత దాని మోతాదులో పసుపు కలుపుకొని ఒళ్ళంతా రాసుకొని 1 గంట ఎండ కనుక ఉంటూ ఉన్నట్లయితే మీకు ఉన్నటువంటి ఎలర్జీ కానివ్వండి, దద్దులు, ఎగ్జిమా లాంటి అన్ని చర్మ వ్యాధులు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొక వండర్ఫుల్ విషయం ఏంటి అని అంటే, చాలా మంది కూడా కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్నారు. ఈ జనరేషన్లో చాలా చిన్న పిల్లలకు కూడా ఈ కిడ్నీలో స్టోన్స్ రావడం జరుగుతుంది. చాలా మంది కూడా ఆపరేషన్ ద్వారా చేయించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక క్రమం తప్పకుండా మీరు వాడుతూ ఉన్నట్లయితే ఈ కిడ్నీలో ఉన్న రాళ్ళు పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీనికి మనకు కావాల్సిన గడ్డి యొక్క వేర్లు, గడ్డి యొక్క వేర్లు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి సుమారుగా ఒక పిరిగడు మోతాదులో ఈ గడ్డిని తీసుకొని వచ్చి, గడ్డి వేర్లను తీసుకొని వచ్చి ఒక బౌల్లో వేసి, ఒక గిన్నెలో వేసి 1 లీటర్ నీటిని అందులో పోసి బాగా మరిగించి, అంటే కషాయం లాగా తయారు చేయాలి. ఆ మరిగిన నీరు 1/2 లీటర్కి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఆ 1/2 లీటర్ నీటిని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కిడ్నీలో రాళ్ళన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఇది మంచి అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు. చాలా మంచి రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది. సో అంతేకాకుండా చాలా మంది కూడా స్త్రీలు గర్భాశయ వ్యాధులతో బాధపడుతుంటారు. ఇదే అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ కషాయాన్ని కనుక మీరు ఉదయం పూట కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే గర్భాశయ వ్యాధులు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ నీటిని నోటి ద్వారా పుగిలించడం ద్వారా నోటి నుండి దుర్వాసన, నోటి పుండ్లు, పూత ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కషాయాన్ని కానివ్వండి, లేదంటే గడ్డి యొక్క రసాన్ని కానివ్వండి రోజు తీసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి అన్ని రకాల జ్వరాలు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో గడ్డి ద్వారా అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. సో మీరు కనుక ఇప్పుడు నేను చెప్పిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేను చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. గడ్డి వల్ల మనకు ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయి. ఆ విషయాన్ని కూడా మీరు త్వరలోనే గమనిస్తారు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.